హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. అందరికీ ముందుగా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. సో హ్యాపీ ఉగాది టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో మేమైతే ఉగాది పండుగ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. సో మార్నింగ్ లేచి ఇలా గడపలకు ముగ్గులు పెట్టుకొని బయట ముగ్గు పెట్టేసుకొని, సో ఫస్ట్ అయితే గడప పూజ చేసుకుంటాం కదా, సో అదైతే కంప్లీట్ అయిపోయింది. అలాగే కుడికాడ కూడా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. సో పిల్లలకి ఇలా బొట్టు పెట్టేసి, సో మేమైతే పూజకు అంతా రెడీ అయిపోయింది అనమాట. పూజ చాలా మంచిగా జరిగిపోయింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఫస్ట్ డే కదా మన న్యూ ఇయర్లో, చాలా పీస్ఫుల్గా ఈరోజు ఎలా గడిస్తే అలా ఉంటుంది అంటారు కదా. సో ఈరోజు మాత్రం మా డే చాలా పీస్ఫుల్గా గడిచిపోయింది. సో దీపారాధన అయితే అయిపోయింది. ఇప్పుడు పచ్చడి చేస్తున్నాం అనమాట. ఉగాది పచ్చడి ఎంత బాగుంటుంది కదండి. ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎంతో ఇంపార్టెన్స్ ఉంది మన ఉగాదిలో. చాలా షడ్రుచు రకాలతోటి ఉగాది పచ్చడి చేస్తాం కదా. సో ఆ రోజైతే ఏ రుచి మనకు ఫస్ట్గా తగులుతుందో అదే సంవత్సరం అంతా ఉంటుంది అని అంటారు కదా. సో అందరికీ తీపి జీవితం అంతా తీపి ఉండాలని, ఉగాది ఈ సంవత్సరం మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సో ఒకవేళ చేదు వచ్చినా కూడా దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. పులుపు, అలాగే వగరు, చేదు, తీపి, సో ఇలా ఎన్నో రకాలు 6 రకాలకు సంబంధించిన రుచులు కలిపి పచ్చడి చేస్తామండి ఈరోజు. సో మేమైతే ఏమేమి వేసుకున్నాం, మామిడికాయలు, కొబ్బరికాయలు, అలాగే వేపువ్వు, అలా గసగసాలు, చింతపండు, బెల్లం, సో ఇవన్నీ కలిపి పచ్చడి చేసుకున్నాం అన్నమాట. కూడా చూడాలని డాడీ సో ఫైనల్లీ పూజ అయిపోయిందండి ప్రశాంతంగా. సో నెక్స్ట్ అయితే వంట చేసేయాలి. సో చాలా పని ఉంది, వంట చేసేసి లంచ్ చేయాలి. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదన్నమాట. సో ఇంకా ఇప్పుడు పచ్చడి తాగేసి, అలాగే ఈరోజు భక్షాలు ఫేమస్ కదా, సో అది తినేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్లో ఉండాలన్నమాట. సో మీ ఉగాది కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఆల్.
క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ.